అట్లా కాళ్ళు ముఖ్యనోళ్ళు కానీ అట్లా డబ్బు పే చేసిన వాళ్ళు 500 లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి లబ్ధి పొందిన రైతు కానీ వీరెవరైనా నేను ఇట్లా కాళ్ళు నన్ను ముక్కమని చెప్పేసి అంటే ముక్కినా లేకపోతే నేను 500 కట్టి నష్టపోయినా అని ఎవరైనా ఇచ్చేసారా? లేకపోతే మీరు చూసే ఆ కోణంలో మాత్రమే ఆ విధంగా మీకు కనపడలేదు? ఇక్కడ నువ్వు ఇవ్వని డబ్బుకి ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది కదా. జగన్మోహన్ రెడ్డి చెప్తా ఆగు, అది కూడా సమానం చెప్తా. నువ్వు ఇవ్వని డబ్బుకి ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చిన డబ్బుకి నీ కాలు మొక్కుతుంటే అమ్మా నువ్వు నా కాలేజీ మొక్కుతున్నామ్మా నీ కొడుకు ఇన్సూరెన్స్ కట్టినాడు ఆ డబ్బులు వస్తున్నాయి, అపచారం ఇది, నీ కాలు మొక్కించుకునే అర్హత నాకు లేదు, ఇన్సూరెన్స్ కంపెనీకి వస్తుంది. నిజాయితీ పోడు కదా, చెప్పాలా కదా, చెప్పలేదు. ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినానా అన్నారు. జనసేన పార్టీ నుంచి ఇప్పటిదాకా 1000 కంప్లైంట్స్ 2-3 రోజులు స్వీకరించడం జరిగింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత అదే పనిలో ఉన్నాం. 2-3 వేల మందితో కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. దాదాపు ఒక 30-40 వేల మంది కంప్లైంట్ తీసుకెళ్లి సిబిసిఐడికి ఇవ్వబోతున్నాం త్వరలో. మీ దగ్గర ఉన్నాయి పక్కా. పోస్ట్ ఆఫీస్ తీసుకుపోయి అమ్మా ఇగో 299కి 10 లక్షల బీమా అయితే 500కి నీకు కేవలం 5 లక్షలు ఇచ్చిండు, ఇది మోసం అవునా కాదా? దీన్ని బట్టి ఇది మోసమే రాయి, నన్ను మోసం చేసి తీసుకున్నాడు రాయి. అట్లా 1000 మంది దగ్గర ఆల్రెడీ సంతకాలు అయినాయి. ఇంకా 2,000 మంది సంతకాలు చేయాల్సిన వాళ్ళకి పేపర్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా 30-40 వేల మంది తీసుకొచ్చి అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ అడుగు పెట్టగానే ఒక సీన్ ఉంటది. నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలవరని చెప్పేసి ఉన్నారు. వాళ్ళు అడుగు పెడతా ఉంటారు కదా, నేను ఒక్కడనే చూపెడతా అంటున్నారు కదా. మీరు గత 4 సంవత్సరాల కింద నుంచి ఈ రోజు కూడా చెప్తున్నా పిఠాపురంలో గెలిచే అవకాశం లేదు. ఒక్కవేళ గెలిస్తే ఫస్ట్ ఇదే ఉంటది. ఇంత రాజశేఖర్ ఏదో మారుతున్నట్టున్నాడు. లేదు అంటే లేదు ఈ సందే అంటే నన్ను ఎవరు ప్రశ్నించకూడదు, నేను నచ్చకపోతే వెళ్ళిపోండి, నన్ను అది నిలదీయద్దు అని పార్టీ మీటింగ్లలో చెప్తాడు కదా. అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ రాగానే ఒక వైసీపీ ఎమ్మెల్యే లేస్తాడు. ఆ సన్నివేశం చెప్తా నేనే ఆ వైసీపీ ఎమ్మెల్యే అన్వయించుకుంటూ చెప్తాను. వైసీపీ ఎమ్మెల్యే అయిపోయారు అన్వయించుకుంటూ అన్న అనలిస్ట్ కాస్త అన్వయించుకుంటూ సీన్ ఎట్లా ఉంటుందో కొంచెం రక్త కట్టించేలాగా చెప్తాం ప్రేక్షకులకి. అధ్యక్ష, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిచి అసెంబ్లీకి దయచేశారు. ఆయన ప్రశ్నించేందుకు పార్టీ పెట్టారు కాబట్టి ప్రజల ప్రయోజనాల కోసం ప్రశ్నించాల్సిన అవసరాన్ని ఆయన ఎప్పుడు నొక్కి వక్కాణిస్తున్నారు. కాబట్టి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి మీ తరఫున అసెంబ్లీ తరఫున ఒక ప్రశ్న లేవడం జరిగింది. అధ్యక్ష, పవన్ కళ్యాణ్ గారు గత 3 సంవత్సరాల నుంచి క్రియాశీలక సభ్యత్వాలని చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకొచ్చారు. అందులో ఆయన ఏం చెప్పారంటే, మీరు కార్యకర్తలు ఒక 500 రూపాయలు క్రియాశీలక సభ్యత్వానికి కడితే నా కష్టార్జితం 1500 జోడించి మీకు 5 లక్షల ప్రమాద బీమా చేయిస్తానని ఆయన 175 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం చేసిన నాయకులందరి వీడియోలు, పాంప్లెట్లు అన్ని ఆధారాలు ఉన్నాయి. అధ్యక్ష, ఇక్కడ మనకి పోస్ట్ ఆఫీస్లో కేవలం 299 రూపాయలకి మాత్రమే 10 లక్షల ప్రమాద బీమా, అంటే పవన్ కళ్యాణ్ ఇచ్చేదానికంటే 200 తక్కువకి దానికి రెట్టింపు ప్రమాద బీమా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల దగ్గర నుంచి 500 తీసుకుని ఆయన కష్టార్జితం 1500 జోడించి ఏ ఇన్సూరెన్స్ కంపెనీకి ఈ 5 లక్షల ప్రమాద బీమా మాత్రమే తీసుకున్నదో కావాలి అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఏ ఇన్సూరెన్స్ కంపెనీతో పవన్ కళ్యాణ్ టైఅప్ పెట్టుకున్నారో ఈ సభకి తెలియజేస్తే బాగుంటుంది అధ్యక్ష. పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి లేస్తాడు, అంటాడు నేను నచ్చకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నాతో ఉండే వాళ్ళే నా వాళ్ళు, నాకు విభేదించే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాగా మీరు అన్వయించుకుంటున్నారు అక్కడ పవన్ కళ్యాణ్. ఎందుకంటే మీరు పవన్ కళ్యాణ్ ఎలా, ఎందుకంటే ప్రింట్అవుట్ నుంచి స్లిప్ వస్తుందా, ప్రింట్అవుట్ వస్తుందా ఓటేయని అడుగుతాడు కదా. అట్లనే అసెంబ్లీ కూడా నా సొంత జాగిరి అనుకుంటాడు ఆయన, ఆ భ్రమలలో బతుకుతాడు. అధ్యక్ష, పవన్ కళ్యాణ్ గారు ఇట్లా ఉంటుంది అధ్యక్ష, ఇదేమైనా పార్టీ ఆఫీస్ కాదు. కాబట్టి ఈ సమాధానాలు వినాల్సిందే, ఈ ప్రశ్నలు వినాల్సిందే, దీనికి సమాధానాలు చెప్పాల్సిందే. మీరు ఏ ఇన్సూరెన్స్ కంపెనీతో టైఅప్ పెట్టుకున్నారు, కార్యకర్త 500 ఇస్తే మీ కష్టార్జితం ఏమైనా జోడించినారా లేకపోతే అందులో ఏమైనా మిగుల్చుకున్నారా, ఎంతమంది సభ్యత్వాలు తీసుకున్నారు, మీరు ఎంత డబ్బు అదనంగా చెల్లించారు లేదా ఎంత డబ్బు మిగుల్చుకున్నారు. అలాగే ఆ కుటుంబ సభ్యులకి చెక్కించేటప్పుడు పాదాలకి దండం పెట్టించుకున్నారు కదా, ఇది నేను ఇచ్చిన డబ్బు కాదు, ఇన్సూరెన్స్ కంపెనీకి ఇచ్చిన డబ్బు, మీరు నా పాదాలకి దండం పెడుతుంటే ఆ వీడియోలు తీయించి ప్రచారం చేసుకున్నా కాబట్టి వాళ్ళందరికీ పాదాలు మొక్కి క్షమాపణ చెప్తారా అని చెప్పేసి సభాముఖంగా అడుగుతున్నా అధ్యక్ష.
ఇట్లా వైసీపీ ఎమ్మెల్యే డైరెక్ట్ అన్న ప్రశ్న రోజే ఆగాయ అంటారు చూసారా, ఫస్ట్ డేనే పెట్టే అవకాశం ఉంది ఒకవేళ పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వస్తుంది. మీ ఊహ అద్భుతంగా ఉంది. మీరు అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం లేదు. ఒక్క ఎమ్మెల్యే, ఒక వైసీపీ ఎమ్మెల్యే అన్న, నేనే వైసీపీ ఎమ్మెల్యే కాదు. నా ప్రశ్న పూర్తి కాలేదు. మీరు ఊహలో ఉన్నారు, మీరు అసెంబ్లీకి వెళ్ళే ప్రసక్తే లేదు, అంటే అవకాశం లేదు. మీకు వైసీపీ నాయకులతో చాలా మందితో సత్సంబంధాలు ఉన్నాయి. ఈ ప్రశ్నను వారి ద్వారా లేవనెత్తించే ప్రయత్నం చేస్తారు, తప్పనిసరిగా చేస్తారు. సరే, June 4th తర్వాత చూద్దాము. సరే, ఇకపోతే June 4th తర్వాత పవన్ కళ్యాణ్ గారిని మనం ఏ పద్ధతితో చూడొచ్చు అంటారు? అసెంబ్లీలో ఒక వైసీపీ ఎమ్మెల్యే గెలిస్తే ఎమ్మెల్యేగా ఉంటారు, విపక్ష ఎమ్మెల్యేగా ఉంటారు, అంతే అంటారు. విపక్ష ఎమ్మెల్యే అంతేగా, శాసనసభ్యుడిగా మాత్రమే ఉంటారు, మంత్రిగా చూడలేమంటారా? విపక్షంలో మంత్రి పదవికి ఇచ్చే ఔదార్యం జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే బహుశా మరి పవన్ కళ్యాణ్ ఆయన వేడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మా విపక్షంలో కూడా మంత్రి పదవి ఇస్తే ఆయనకు సాధ్యం అవుతుంది. అధికారంలోకి వచ్చే మంత్రి అయ్యే అవకాశం ఉండదంటారా? విపక్షం అంటే మళ్ళీ అధికారం అంటారు, వాళ్ళ అధికారంలోకి వచ్చామంటారు. వాళ్ళకి వచ్చినప్పుడు చూద్దాంలే, నేనైతే రానంటున్నా, అధికారంకి వచ్చే ప్రసక్తే లేదంటున్నా. వారి పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు ఎంతమంది గెలిచే అవకాశం ఉందంటారు? 55 దగ్గర ఆగిపోవచ్చు. వారి జనసేన పార్టీకి సంబంధించినటువంటి జనసేన పార్టీ 6 నుంచి 7 గెలుస్తారు. 21లో 98% సక్సెస్ రేట్ రాదు స్వామి. 98% సక్సెస్ వైఎస్ఆర్సీపీకి 98% సక్సెస్ రేట్ వస్తుంది. రాదు. జగన్మోహన్ రెడ్డి గారు 100% ఎందుకు రాదు రజనీ అని చెప్పేసి వై నాట్ అన్నారు. వస్తుంది అనట్లేదు, ఎందుకు రాకూడదు అంటున్నారు. చాలా డిఫరెన్స్ ఉంది. 98% సక్సెస్ రేట్ సాధిస్తామంటానికి 98% సక్సెస్ రేట్ ఎందుకు సాధించకూడదు అనే దానికి చాలా వ్యత్యాసం ఉన్నది. మీరు విజ్ఞులు, జర్నలిస్టులు అర్థం చేసుకోండి, రెండింటిలో చాలా డిఫరెన్స్ ఉన్నది.